అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వలస రాజ్యాలతో కూడినటువంటి అమెరికాకి 1776 జూలై 4న స్వాతంత్రం వచ్చింది. మొదటి అధ్యక్షునిగా జార్జ్ వాషింగ్టన్ పదవి ప్రమాణ స్వీకారం చేశారు. కట్ చేస్తే 47వ అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఉత్కంఠభరితమైనటువంటి ఎన్నికల పోరులో విజయం సాధించినటువంటి ట్రంప్ విజయంతో ఇండియాకి లాభమా నష్టమా, ప్రపంచంలో ఏం జరగబోతుంది అనేటువంటి చర్చ ప్రధానంగా కొనసాగుతుంది. దీన్ని ఒక్కసారి ఆలోచిస్తే డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్, అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతో ముందుకొచ్చాడు. స్వింగ్ స్టేట్స్ అనే దానిలో సైతం ఒకే వైపు మద్దతు ఇవ్వడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ వైపే ప్రజల ఓటర్లు మొగ్గు చూపడం జరిగింది. కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ నుంచి బరిలో దిగి ఆమె ఓటమి చెందారు. ఆ విషయం అంతా తెలుసు. అత్యంత కఠినమైనటువంటి రాజ్యాంగం కలిగినటువంటి అమెరికాకి అధ్యక్షునిగా ఎన్నికవడము, అమెరికా అధ్యక్షుని నిర్ణయాల పట్ల ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలు ముడిపడి ఉండడం అనేది మనకి తెలిసిన విషయమే. అయితే భారత్తో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అంటే భారత్తో మంచి సంబంధాలు ఉండబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చైనా విషయంలో చైనా దూకుడు తగ్గించడానికి, చైనాకి అడ్డుకట్ట వేయడానికి అమెరికా, ఇండియా కలిసి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం మాకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో మేము మీకు అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ విధానంలో అమెరికా సుంకాలు, అమెరికా పైన అక్కడ నుంచి దిగుమతి చేసుకునే వాటిపైన మనం 100% సుంకాలు విధిస్తున్నాం, భారత్ నుంచి వచ్చేటువంటి వాటిపైన మేము అంతే విధంగా స్పందిస్తామని ఆర్థికపరమైనటువంటి అంశాలతో కూడినటువంటి విషయం ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అలాగే బ్రిక్స్ లాంటి దేశాలకు సంబంధించినటువంటి అంశాల్లో సైతము ఒక సమాంతరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉండడము అమెరికాకి కంటగింపుగా మారింది. మొత్తం మీద అమెరికాలో H1B వీసాకు సంబంధించి కొంత మెతక వైఖరి అవలంబిస్తున్నాడని చెప్పుకోవచ్చు. వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళ ఒత్తిడి డొనాల్డ్ ట్రంప్ పైన ఉండడం మనము చూస్తున్నాం. గతంలో H1B వీసాలో విషయంలో చాలా క్లిష్టంగా, కఠినంగా వ్యవహరిస్తా అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ కాస్త తన వైఖరిని మార్చుకున్నాడు. ఇటీవల జరిగినటువంటి పరిణామాలని ఒక్కసారి చూస్తే మొత్తం క్రైసిస్లో ఉంది. సాఫ్ట్వేర్ రంగం అంతా క్రైసిస్లో ఉంది. ప్రపంచంలో అనేక యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ థర్డ్ వరల్డ్ కంట్రీస్, 3వ ప్రపంచ యుద్ధం కొనసాగుతుందా అనే కోణంలో చర్చ జరుగుతుంది. సౌత్ కొరియా, నార్త్ కొరియా, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్, హమాస్, లెబనాన్, సిరియా లాంటి దేశాలు, మరొక వైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా దూకుడు, ఇలాంటి వ్యవహారాల్లో ఎలా నిర్ణయం తీసుకోబోతున్నాడు, అమెరికా అధ్యక్షుని నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, 78 సంవత్సరాల వయసులో సైతం డొనాల్డ్ ట్రంప్ కీలకంగా వ్యవహరిస్తారా, ఏ విధమైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్తారో అని ప్రపంచం అంతా ఆసక్తిగా కనబడుతుంది. ఒకటే చెప్పాడు, నేను అధ్యక్ష పదవిని చేపట్టే సమయానికి ఇజ్రాయిల్ బందీలను అందరినీ వదిలిపెట్టాలని హమాస్కి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. అనుకున్నట్టుగానే హమాస్ చేతిలో బందీలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయడం జరిగింది. ఒక రకమైనటువంటి ఒక ఆశావాహ దృక్పథంగా చెప్పుకోవచ్చు. అలాగే డొనాల్డ్ ట్రంప్ ఒక ఎకనమిస్ట్, ఒక ఆర్థికవేత్త, వ్యాపారవేత్త కాబట్టి ఆర్థికపరమైనటువంటి అంశాలలో కొంత కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. భారతీయులు, ఇండో అమెరికన్స్ అందరూ డొనాల్డ్ ట్రంప్కి అత్యధికంగా మద్దతు ఇవ్వడం జరిగింది. అనేక మంది ఈయన పక్షాన ఉండడం జరిగింది. మొత్తం మీద ఇండియాకి ఫేవరబుల్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి అంతే సమయంలో మొదటిసారిగా మహిళను ఒక అమెరికా అధ్యక్షురాలుగా చేయాలనుకున్నటువంటి వారి కళ సాకారం కాలేకపోయింది. కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ నుంచి మరి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పినప్పటికీ ఆమె ఓటమి చెందింది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అమెరికా అధ్యక్షుని ఎన్నికలు జరుగుతాయి. ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. భారత్ లాంటి దేశాలు పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలు అధ్యక్ష తరహా విధానాలు అనుసరిస్తున్నాయి. అధ్యక్ష తరహా విధానం అత్యంత కఠినంగా రాజ్యాంగం రూపొందించబడింది. అతి చిన్న రాజ్యాంగం కానీ అత్యంత దృఢమైన రాజ్యాంగం. ఒకవేళ ఇంపీచ్మెంట్, అమెరికా అధ్యక్షుని తొలగించాలంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్, అది ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా తొలగించవచ్చు. అది చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ అమెరికాలో ఉంది. చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ అంటే అమెరికా గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్కి 3 ఆర్గాన్స్ ఉంటాయి: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ.
లెజిస్లేచర్ని ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ చేస్తుంది, శాసనశాఖను కార్యనిర్వాహక శాఖ కంట్రోల్ చేస్తుంది, కార్యనిర్వాహక శాఖను న్యాయశాఖ కంట్రోల్ చేస్తుంది. పరస్పరము చూస్తూ ఒక వాచ్ డాగ్ లాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అంతిమంగా రాజ్యాంగాన్ని కాపాడుతూనే ఉంటాయి. అమెరికా అధ్యక్షుడైనా సరే విదేశాంగ విధానంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ దేశ ఎగువ సభ సెనేట్ ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్, అధికార సమతౌల్య సిద్ధాంతం ప్రకారం అమెరికా అధ్యక్షుడు పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి అమెరికా అధ్యక్షునికి సంబంధించినటువంటి తీసుకునే నిర్ణయాల్లో అత్యధికంగా మేక్ అమెరికా గ్రేట్ మెగా అనే దానికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇటు అమెరికన్ కాంగ్రెస్లో సెనేట్ యాజ్ వెల్ యాజ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 2 సభలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి మద్దతు ఎలా ఉండబోతున్నది, అమెరికన్ పాలసీస్ ఎలా ఉండబోతున్నాయి అనేది సర్వత్రా ఆసక్తికరమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.